కాంచనా, కాంచనా, నా పరిపేది లేదు. ఏ పని మనిషికి ఇచ్చేసాను. మరి నాకు? అదిగో అది ఉందిగా మంచం. ఇక నుంచి మన ఇద్దరికి వచ్చాలి. అయ్య బాబోయ్, ఏమిటో అనేది? ఇదే. ఇదిగో నేను మొదలే చెప్పాను, ఈ పెళ్లి కేవలం లోకులు నోళ్లు ముంచడానికి మాత్రమేనని. ఏంటి ఇయాలంత మునితనం? అవును, ఈ రోజే తెలుసుకున్నాను నేను ఇన్నాళ్ళు చేస్తున్న తప్పు. ఓహో, ఏంటో ఆ తప్పు? పెళ్ళైన తర్వాత కూడా భర్తకు దూరంగా ఉండటం తప్పు కదా. అదంతా నాకు తెలీదు కాంచనా, నా గురించి నీకు పూర్తిగా తెలీదు. నా జీవితంలో మచ్చుంది. నేను 2 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాను. నాకు ఆయన ఈ రహస్యాన్ని నాతో దాచకుండా చెప్పు. అందుకు నీ మీద నాకున్న గౌరవం రెట్టింపైంది. జయ, నేను నీ దాన్ని అనుకుంటున్నాను. కాదు నువ్వు అనుకుంటే బయటకు. జయ, నువ్వు ఒక రౌడీగా కూనికోరుగానే నాకు మొట్టమొదట పరిచయం అయ్యావు. ఆ క్షణం నుంచి నేను నిన్నెంత ద్వేషించాను అని చెప్పలేను. చీ అన్నాను, చా అన్నాను, నన్ను పట్టిన శని, పాపిష్టం ఉండవాడు అని అనరాని మాటలన్నీ అన్నాను. అయినా నువ్వు నన్ను నీడలా వెంటాడు. కానీ నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. బాబాయ్ మీద ఉన్న విశ్వాసం, గౌరవం మూలంగా నువ్వన్నీ సహించావు. ఆయన ఆత్మశాంతి కోసం ఆయనకి అత్యంత ప్రియమైన ఈ అనాథిని, అభాగ్యురాల్ని కవచంలా కాపాడావు. దేవుళ్ళ ఆదుకున్నావు. జయ, ఇంతకంటే ఉత్తముడు భర్తగా నాకు ఇంకెవరు దొరుకుతారు చెప్పు. జయ, నా కోసం నువ్వు ఇంత చేసావు. నన్ను నీ జీవితంలో భాగస్వామిని చేసుకోలేవా? చెప్పు. I'm not able to believe what is happening. Is this true or a dream? I don't believe in God or fate or whatever you call it. I thought I'm lost to this world. I know that this is a shocking surprise and you will not be able to believe. Yes, Kanchana. I'm an educated unfortunate. Jaya. Yes, Kanchana. I'm a postgraduate in English literature, a diploma holder in automobile engineering, a gold medalist, a narrator, a good sportsman, and what not. కానీ ఇవేవి నాకు అక్కడికి రాలేదు. I have been cheated in my life. నా స్నేహితులే నాకు ద్రోహం చేశారు. నేను చేయని కూని నేరం నా మీదకు తోచారు. నిర్దోషం నిరూపించుకోలేకపోయాను. నా చదువు, నా డిగ్రీలు, నా తెలివితేటలు ఏవి నన్ను కాపాడలేకపోయాయి. ఏవి నాకు ఉపయోగపడలేదు. జైలు శిక్ష వేశారు, అనుభవించాను, బయటకు వచ్చాను. ఈ సమాజం మీద, బతుకు మీద రోత పుట్టింది. అందరికీ దూరంగా ఉండటానికి, ఎవ్వరికీ నేను అక్కర్లేకుండా పోవటానికి ఈ రౌడీ వేషం నాకు చాలా వీలుగా దొరికింది. జయ, జయ. కాంచన, మళ్ళీ నా జీవితంలోకి వెలుగొస్తుందని, మళ్ళీ ఒకరు నన్ను మనిషిగా గుర్తిస్తారని, నాకు తోడుగా బ్రతకడానికి మనసు, మమత ఉన్న ఒక మనిషి నన్ను తన దగ్గరికి తీసుకుంటుందని నేను ఊహించలేదు కాంచన, ఊహించలేదు. కాంచన, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ యజమాని హత్య, గంగా అరెస్ట్. ఈ వకాలతో మీరు సంతకం పెట్టు. వద్దు కాంచన, వద్దు. నేను బ్రతకూడదు, నేను చచ్చిపోవాలి. గంగా, ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వెందుకు చనిపోవాలి? నువ్వు చనిపోకూడదు. నేను బ్రతికుండగా నిన్ను చనిపోనివ్వను. మిలార్డ్, ఇది నిందితురాలు ఏదో ఆవేశంలో చేసిన హత్య కాదు. ఆత్మరక్షణ కోసం చేసిన హత్య అసలు కానే కాదు. నిందితురాలు ఆమె భర్త కలిసి కుట్ర పన్ని ఒక ప్లాన్ ప్రకారం మోహన్ ని హత్య చేశారు. ఉద్యోగం సద్యోగం లేక అతి పేద స్థితిలో ఉన్న మిత్రుడి పరిస్థితిపై జాలి తలచి మోహన్ అతనికి ఉద్యోగం ఇచ్చాడు. ఉండటానికి పెద్ద బంగళా, ఉద్యోగార్హతకు మించిన సదుపాయాలు కలుగజేసినా ఇంకా ఇంకా కావాలని ఈ దంపతులు మోహన్ ని ఒత్తిడి చేస్తూ వచ్చారు. ఆఖరుకు తాము కాపురం ఉంటున్న బంగ్లాను కూడా తమకు రాసివ్వమని బలవంతం చేశారు. మోహన్ అందుకు అంగీకరించినందున నిందితురాలు ఆమె భర్త కలిసి ఈ దారుణమైన హత్యకు పాల్పడ్డారు. అంతేగాని మోహన్ నిందితురాలి శీలాన్ని హరించిపోయాడని
ఆమె ఆత్మరక్షణ ప్రయత్నంలో ఈ హత్య చేసిందనడం ఒక అభూత కల్పన, పచ్చి అబద్ధం. మిలార్డ్, దిస్ ఇస్ నాట్ ఎ సింపుల్ కేస్ ఆఫ్ వన్ పర్సన్ కిల్లింగ్ అనదర్. ఒక మనిషి మరొక మనిషిని చంపిన మామూలు హత్య నేరం కాదు. కామం, ధనమదం కళ్ళు కప్పి ఒళ్ళు తెలియక పిశాచులా వెంటపడే రాక్షసత్వపు విషపుకోరుల నుంచి తప్పించుకోలేక వేరే దారి లేక ఎదురు తిరిగి కేవలం నైతిక బలంతో ఆత్మరక్షణ చేసుకున్న మానవతి. నువ్వు మనిషివి కాదురా. నిన్ను పశువుని తిట్టినా పశువులకే అవమానం. నీ అంత నీచంగా ఏ పశువు ప్రవర్తించదు. నమ్మిన స్నేహితుడికి నమ్మక ద్రోహం చేశావు. ఆపదలో ఉన్న మమ్మల్ని ఆదుకుంటున్నట్టు నటించి నాకు మత్తు మందించి దైవం లాంటి భర్తకు నిజం చెప్పుకోలేక నిండు ప్రాణాన్ని నిలువునా తీసుకోలేక అనుక్షణం నరక యోతను అనుభవిస్తున్నాను. జీవోత్సవంలా బ్రతుకుతున్నాను. అది చాలక ఇవాళ ఇంకొకరిని తీసుకొచ్చావా? ఎక్స్క్యూజ్ మీ మేడం, నాకేం తెలీదు. వీడే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. అందులోనూ మాలాంటి వాళ్ళ కోసమే మిమ్మల్ని ఉంచుకున్నానని చెప్పాడు. ఏరా కౌంటర్, నిన్న ఏమిటి పెద్ద పత్తిలా మాట్లాడుతున్నావు? నీ మొగుడికి 5,000 రూపాయల ఉద్యోగం ఇచ్చాను, ఉండటానికి ఇల్లు ఇచ్చాను, నువ్వు తిరగటానికి 5 లక్షల ఫారిన్ కార్ ఇచ్చాను. ఇవన్నీ ఎందుకు ఇచ్చాననుకున్నావు? నీ మొగుడు డిగ్రీలు చూసిచ్చానా? నీ కోసం, నీ అందం కోసం. I got every right to enjoy you. Damn it. మిలార్డ్, మన సమాజంలో ఆడదాని బ్రతుకు దీనాతి దీనం. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఆడది ఎవరి మీద ఒకరి మీద ఆధారపడవలసి ఉంటుంది. పెళ్ళయ్యే వరకు తండ్రి మీద, పెళ్ళయ్యాక భర్త మీద, భర్త పోయాక పిల్లల దయాధర్మాల మీద ఆధారపడవలసిన అనాథ ఆడది. అది మన దురదృష్టం, దౌర్భాగ్యం. అందుకే ఆడదానిలో ఒకరి మీద ఆధారపడవలసిన బానిస బుద్ధి నరాల్లో జీర్ణించుకుపోయింది. కాస్త కలిగిన వాణ్ణి కట్టుకుంటే సుఖపడవచ్చు కదా అని ఆశపడుతుంది ఆడది. అది మహానేరం కాదు, సహజ దౌర్బల్యం. ఆ దౌర్బల్యాన్ని అవకాశంగా తీసుకుని ఒక ధనమదాంతుడు అమానుషమైన ఘాతకానికి తలపడ్డాడు. ఆ ఘాతకం ఏదో తాత్కాలిక ఉద్రేకంలో జరిగింది కాదు. ఇట్ ఈస్ వెల్ ప్లాన్డ్, కట్టుదిట్టమైన పథకం ప్రకారం జరిగింది. తన మిత్రుని ఆర్థిక దుస్థితిని అవకాశంగా తీసుకుని తన ఐశ్వర్యాన్ని ఆయుధంగా ప్రయోగించి అతని మీద వల్లబాలిన అభిమానం ఒలకపోసి అతని అర్హతకు మించిన ఉద్యోగం ఇచ్చి, మిలార్డ్, లర్న్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఉద్యోగార్హతకు మించిన సదుపాయాలు కలుగజేశారు అన్నారు. కరెక్ట్. బట్ వై? ఎందుకు చేశారు? ఇదంతా ఆ పథకంలో భాగమే. ఆ పథకం ప్రకారమే భర్తను ఉద్యోగ నెపంతో ఓళ్ల మీదకు తరివి హియర్ అగైన్ మిలార్డ్, లర్న్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు నిందితురాలు ఆమె భర్త కలిసి ఈ హత్యకు పాల్పడ్డారు అన్నారు. బట్ ప్లీజ్ నోట్ ఇట్ మిలార్డ్, ఈ హత్య జరిగిన రాత్రి ఆమె భర్త ఊర్లో లేరు, డిసీజ్డ్ పంపిన క్యాంప్ లో ఉన్నారు. మిలార్డ్, తన పథకం ప్రకారం భర్తను ఉద్యోగ నెపంతో ఓళ్ల మీదకు తరివి భార్యని ఇంట్లో ఒంటరిదాన్ని చేసి మొసలి కన్నీళ్లతో ఆమె సానుభూతిని సంపాదించి అక్కడికి ఆమె లొంగకపోతే అతి హేయము, నీచము, జుగుప్సాకరమైన పద్ధతిలో ఒక ఇల్లాలి మానాన్ని హరించిన కామాంధుడికి ఏమిటి న్యాయమైన శిక్ష? మరణ శిక్ష కాదు. మనిషి ప్రాణం తీసిన మనిషికి మరణ శిక్ష న్యాయం కావచ్చు, కానీ ఒక మానవతి మానాన్ని హరించిన కామాంధుడికి ఏమిటి శిక్ష? అతనికి ఏ శిక్ష విధిస్తే మాన పోగొట్టుకున్న ఆడదానికి న్యాయం జరుగుతుంది? లేదు, ఈ ప్రశ్నకు సమాధానం లేదు. మానహరణ మహానేరానికి న్యాయమైన శిక్ష మన శిక్షా స్మృతిలోనే లేదు.
మానహరణకి తగిన శిక్ష లేదు, మానరక్షణకు హామీ ఇచ్చే సామాజిక వ్యవస్థ లేదు. తన మానరక్షణకు మిగిలింది ఒకే ఒక మార్గం, ఆత్మరక్షణ. కానీ ఆడది శారీరకంగా అబల కనుక ఆత్మరక్షణ కోసం ఆడది ఏ మార్గం అనుసరించినా, ఆఖరికి ఒక నిండు ప్రాణం హరించినా అది న్యాయం, ధర్మం. అందుకు ఆమెను శిక్షించడం శిక్షా స్మృతికే చిన్నతనమని నా వినయపూర్వక విన్నపం. నిందితురాలు తరపు న్యాయవాది వాదన సహేతుకము, న్యాయసమ్మతము, ధర్మబద్ధమును నమ్మి నిందితురాలు నిర్దోషిని నిర్ణయించి విడుదల చేయటమైనది. ఎలా ఊరుకోగలదు కాంచన? నీ పట్ల మేం చేసిన ద్రోహానికి మా మీద కక్ష సాధించాల్సింది పోయి కనికరించాం. ఎంతో సానుభూతితో గంగని అర్థం చేసుకున్నావు, ఆదుకున్నావు. అవునమ్మా, కోర్టు విధించే శిక్ష అయినా తట్టుకోవచ్చేమో గాని నువ్వు చూపించిన క్షమా ఔదార్యం భరించడం మాత్రం ఏ మనిషికి, ముఖ్యంగా ఏ ఆడదానికి సాధ్యం కాదు. అన్నపూర్ణ గారు, అసలు నన్ను స్థితికి తీసుకొచ్చింది మావారు. ఎస్ గంగా, మై హస్బెండ్ మిస్టర్ జయసింగ్.